ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనము. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం గురించి మనందరికీ బాగా తెలుసు ఎస్తేరు గ్రంథం నుండి. మరి ఎస్తేరు గురించి మొర్దెకై ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్తేరు దైవభయము కలిగిన తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ తన జీవితాన్ని దేవుని కొరకే ప్రతిష్ఠించుకున్నది. ఎవరైనా తమ శరీరము దేవునికి చెందినదని నిజంగా విశ్వసిస్తే దేవుడు వారిలో నివసిస్తూ సమయం వచ్చినప్పుడు వారిని తప్పకుండా వాడుకుంటాడు. దేవుని వాక్యానుసారంగా ఎస్తేరు జీవించింది. ఆ విధంగా జీవించిన వారిని దేవుడు తప్పక వాడుకుంటాడు. మనము డిగ్రీల వెంట, పెద్ద ఉద్యోగాల వెంట, పెద్ద బిజినెస్ల వెంట పరిగెడుతున్నాము, కానీ కలెక్టర్లు సైతము దిక్కుమాల సాగు చేస్తూ ఉన్నారు. మరి మనశ్శాంతి లేకోకుండా దేవుని ఎరగని వారు ఎంతోమంది. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితవేమో అని మొర్దెకై ఎస్తేరును హెచ్చరించుతున్నాడు. కొందరికి మంచి స్థితి, ఉన్నతి పదవులు మున్నగున్నవి వారికి మాత్రము కావాలి, కానీ ఇతరుల గురించి వారు ఎన్నడూ కూడా ఆలోచించరు. కొందరు పార్లమెంటులో మరి క్రైస్తవ ప్రమాణాల కొరకు పోరాడటానికి భయపడి సిగ్గుపడుతూ ఉంటారు. ప్రజలందరి కొరకు ఒక స్త్రీ బాధ్యత తీసుకున్నది. అదే విశ్వాసంలో మరి పురోగవృద్ధిని చూస్తూ ఉంది. మనం చూస్తున్నాం. మరణానికైనా తాను సిద్ధపడినది. మరి దేవుని ప్రజల కొరకు మరి రాజు ఎదుట నిలబడినది. ఆమె శిక్ష పడినట్లయితే, మరి నిజంగా ఆమెకు శిక్ష పడినట్లయితే మరి అది ఎలా ఉండేదో మరి మనకు తెలియదు, కానీ నీవు అలాంటి క్లిష్ట పరిస్థితి కొరకు సిద్ధపరుచుకున్నామా లేదా మనము గ్రహించాలా. మనము మరి దేవుని కొరకు సమయం వచ్చినప్పుడు అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనము సిద్ధపడి దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి. నీ విశ్వాసపు పరిమాణంపై అనేక వేల ఆత్మలు రక్షణ ఆధారపడి ఉంటుందని మనం గ్రహించాలి. ఎస్తేరు క్రీస్తు పూర్వము 476లో జీవించింది. అయినా ఆమె క్రీస్తును పోలినట్లు ఉన్నది. ఆమె బాహ్య సౌందర్యాన్ని బట్టి దేవుడు ఆయనను ఎన్నుకున్నాడా? లేదు. ఆమె అంతరంగ సౌందర్యాన్ని బట్టి దేవుడు చూశాడు. ఒక స్త్రీ యొక్క అంతరంగ సౌందర్యము అసలు నిజమైన సౌందర్యం అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ధ్యానించడం వలన సంపాదించుకోగలము మనము. మరి దేవుని వాక్యం ధ్యానించాలి. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రపంచమంతటికీ అంతరంగ సౌందర్యము మరి ఔన్నత్యాన్ని ఎస్తేరు తన మాదిరి జీవితం ద్వారా నెరవేర్చింది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల. ఆమె గుణశీలములు మరి స్త్రీ జాతికి అత్యున్నత స్థాయికి మరి ఒక ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టింది. దేవుని ప్రజలను నాశనం చేయాలని హామాను కోరాడు, కానీ దేవుని హస్తము అతనిపై బలముగా వచ్చుట వలన తాను నిర్మించిన మరి ఉరికొయ్యపైనే తానే ఉరితీయబడ్డాడు. దేవుని నుండే మహిమ, ఘనత లభిస్తాయి. దేవుని వాక్యాన్ని నమ్మిన వారు ప్రపంచాన్ని ఏలతారు. పరిశుద్ధులు ప్రపంచమును ఏలుతారు. నీవు వారిలో ఒకటిగా ఉండగలవా? అయితే ఏ పాపమునకు నీవు స్థలము ఉండకూడదు నీలో. అట్లయితే మరి మనము మొర్దెకై మరి ఎస్తేరు పొందుకున్న మరి ఒక బలమైన ఆశీర్వాదము ఏదైతే ఉన్నదో ఆ విధంగా మనము కూడా పొందుకోగలము. దేవుని కొరకు మరి సావుకైనా సరే సిద్ధపడి మనము దేవుని కొరకు ఒక అద్భుత కార్యాలు మరి చేయవలసిన వారిగా ఉంటున్నాము. మరి మన యొక్క విశ్వాసంలో ప్రతిరోజు కూడా పురోగవృద్ధిని మనము చూడగలగాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.